హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించేది వచ్చి మీషోలో బ్యాస్ లైట్. ఆ రోజు చెప్పాను కదా వీడియోలో, బ్యాస్ లైట్ బుక్ చేశాను మీషోలో అని. అది వచ్చాక అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అన్నాను కదా, కానీ నాకు ఇన్ని రోజులు పట్టింది వీడియో చేయటానికి. మా పిల్లలు ఆల్రెడీ ఓపెన్ చేసేసారు, కానీ వాళ్ళు చిన్న పిల్లలు చెప్తే వినరు కదా. సో రావటమే ఓపెన్ చేసేసారు. అయితే గ్యాస్ లైట్ అయితే చాలా బాగుంది, చాలా క్యూట్ గా చాలా బాగుంది. మీకు ఇప్పుడు చెప్దామని ఈ వీడియో చేసినాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు. ఒకసారి చూడండి, దగ్గరికి చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది అసలు. నైస్ గా సన్నగా చాలా క్యూట్ గా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి. బ్యాస్ లైట్ అయితే 150 పడ్డది. 200 అలా చూపించారు, కానీ నాకైతే 150కే పడ్డది. ఎందుకంటే మనం బుక్ చేసేటప్పుడు నేను పెట్టుకొని మరి చూపిస్తాను ఎట్లా వచ్చిందో. అసలు పెట్టుకొని చూపిస్తాను ఎట్లా వచ్చిందో చూడండి ఒకసారి. చాలా అయితే చాలా బాగుందండి. మీకు కూడా నచ్చుద్ది అనుకుంటా. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. చాలా అయితే చాలా బాగా వచ్చింది. నాకు జూమ్ చేయటం కుదరలే, అందుకే అలా వచ్చింది అండి. సారీ అండి. చాలా అయితే చాలా బాగుంది బ్యాస్ లైట్ అయితే. మీకు కూడా ఇలాంటిది కావాలంటే మీషోలో ఉందండి, బుక్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం మీషోలో ఎందుకు తీసుకుంటాను అంటే, ఎక్కువ నేను అంతగా షాపింగ్ చేయడానికి బయటకు వెళ్ళను, అందుకనే నేను మీషోలో తీసుకుంటాను. చాలా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. టోన్స్ కూడా వచ్చినాయి, రౌండ్ షేప్ లో వచ్చింది. సింపుల్ గా ఉంది అయితే, సింపుల్ గా చాలా బాగుంది. చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. నేనైతే బుక్ చేసుకున్నప్పుడు అయితే నాకు 50 తగ్గిచ్చేసారు, ఆఫర్ ఇచ్చారు, 150 అట్లా ఇచ్చారు. ఇంకా నేను ఏది తీసుకోవాలన్నా కూడా ఎక్కువ శాతం మీషోనే తీసుకుంటాను. ఎప్పుడన్నా ఒక్కసారి మేము బయట షాపింగ్కి వెళ్తాము, పిల్లలకు డ్రెస్సెస్ కానీ అవి కానీ మీషోలో అన్నా అదే అమెజాన్లో తీసుకుంటా. అమెజాన్ ఫ్లిప్కార్ట్ కన్నా మీషోలో ఎక్కువ తీసుకుంటాను, ఎందుకంటే ప్రాజెక్ట్ అన్నది చాలా చాలా బాగుంటాయి కాబట్టి తీసుకుంటాను. ఇంకొకసారి మీకు బ్రాస్లెట్ చూపిస్తాను ఎలా ఉందో. ఒక్కసారి కామెంట్ చేయండి, బాగుందా బాగలేదా కామెంట్ చేయండి. మా వీడియోలు కూడా ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు చూడటానికి ట్రై చేయండి. టైం కేటాయించి ఒక చిన్న లైక్ కొట్టండి. మీరు ఒక లైక్, చిన్నగా ఒక లైక్ కొడితేనే అది మాకు ఎక్కువ జనాలకు, ఎక్కువ ఆడియన్స్కి వెళ్ళుద్ది. అప్పుడే కదా నాకు రీచ్ అన్నది వస్తుంది మా ఛానల్కి కూడా. చూడండి ఎంత బాగుందో అసలు. సింపుల్గా ఉంది, చిన్న పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. నేను మధ్య మధ్యలో వీడియోస్ చేస్తుంటా కదా, షార్ట్ వీడియోలు, అలా అంటే అప్పుడు పెట్టుకుందాం అన్నట్టు నేను అయితే బుక్ చేసినాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా అట్లా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూసే వాళ్ళందరికీ నేను, మా సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఇంత సపోర్ట్ చేశారు మీరు. మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అన్నది ఇంత దాకా వచ్చింది. నాకు ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటాను. నాకున్న మొత్తం మిగతా 2 ఛానళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయాలి అని నేనైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోలో ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా, నాకు కంటెంట్ బాగోట్లేదు, కంటెంట్ మీకు నచ్చకపోయినా నాకు కామెంట్ చేసి తెలియజేయండి. మీకు నచ్చితేనే, నేను ఇంకోటి కూడా అంటున్నాను, మిమ్మల్ని బలం కొద్దీ ఏమీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టమని నేను అనట్లేదు. మీకు నచ్చితేనే, నా కంటెంట్ నా వీడియో నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి. నేను ఇది ఒకటే చెప్పాలి అనుకున్నాను. బ్రాస్లెట్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. బ్రాస్లెట్ నాకైతే నచ్చింది. ఇంకేదన్నా తీసుకున్నా కూడా నేను వీడియో చేసి చూపిస్తానండి. వీడియోకి సపోర్ట్ చేయండి, ఒక చిన్న లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ అని కొట్టండి. థ్యాంక్ యూ అండి.